ఇంతకు ముందున్నటువంటి రోజుల్లో ఎలా ఉండేదంటే అగ్రిమెంట్ కంటే మాటకు ఉండే విలువ ఎక్కువ. అవును. మాట ఇచ్చారు ఒక్కసారి అంటే ఇంకా అగ్రిమెంట్ అవసరం లేదు, లేకపోతే డాక్యుమెంట్స్ అవసరం లేదు, ఇంకేం అవసరం లేదు, మాట ఇస్తే చాలు అన్నట్టు, మాట ఇచ్చేసా అన్నట్టు చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడున్నటువంటి రోజుల్లో మాట కంటే ఎక్కువ కోర్టులో మాటలు నమ్మరు కాబట్టి అగ్రిమెంట్ కాగితం మీద ఏది రాస్తామో అదే కోర్టు నమ్ముతుంది కాబట్టి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, కోర్టులో ఒక అగ్రిమెంట్ వ్యాలిడ్ అని తెలుసుకోవడానికి ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఆ అగ్రిమెంట్లో ఏముండాల్సి వస్తుంది? మీరు అన్నట్టు అంటే ఒక కాలంలో ఎలా ఉండేదంటే ఒక మాట ఇచ్చినందుకు నేను అమ్ముతా అంటే చాలు సరిపోయేది. నేను డబ్బులు ఇచ్చేది ఉంది, నేను ఇస్తాను, ఒక టైం ఇస్తే చాలు ఇచ్చేవాళ్ళు. అంటే మాటకి ఆ వాల్యూస్కి అంటే అంత రెస్పెక్ట్ ఉండేది, అన్నీ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ అగ్రిమెంట్స్ వేసుకున్న తర్వాత కూడా నేను అగ్రిమెంట్ చేయలేదు, అసలు వ్యాలిడే కాదు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు, అసలు డబ్బులు కూడా తీసుకోవాలని చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే మొత్తం పేపర్ రూపంలో కనిపిస్తుంటే కూడా కంటికి అది నేను చేయలేదు అనేవాళ్ళు ఉన్నారు, తప్పించుకున్నారు. అంటే గ్రాడ్యువల్గా ఏంటంటే ఆ వాల్యూస్ అనేది తగ్గిపోయింది. సో అది పక్కకు పెడితే ఏంటంటే లీగాలిటీ కోసం వస్తే, లీగాలిటీ దిక్కు వస్తే ఏంటంటే అగ్రిమెంట్ అంటే ఒక అగ్రిమెంట్ వ్యాలిడ్ కావాలంటే కంపల్సరీ ఏంటంటే ఫస్ట్ చూసుకోవాల్సింది ఇద్దరు కూడా కలిసి కన్సెంట్ ఇవ్వడం, అంటే ఇద్దరు కూడా ఒప్పుకోవాలి, ఫ్రీ కన్సెంట్ ఉండాలి. ఫ్రీ కన్సెంట్ ఎట్లా అంటే బలవంతం అనేది ఉండొద్దు, అలా ఫోర్జరీ ఉండొద్దు, ఫ్రాడ్ ఉండొద్దు, లేకపోతే మ్యానిపులేషన్స్ ఉండొద్దు, అంటే మోసపూర్వకంగా ఏది కూడా ఉండకూడదు.